హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తూ గిగ్మోస్ సొల్యూషన్స్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. గైస్ వన్స్ మీరు ఇక్కడ నోటిఫికేషన్కి అప్లై చేసుకొని సెలెక్ట్ అయ్యారంటే మీకు స్టార్టింగ్ శాలరీనే 20,000 to 25,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. గైస్ మీరు ఒక చిన్న గూగుల్ ఫామ్ని ఫిల్ చేస్తే సరిపోతుంది. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు గిగ్మోస్ సొల్యూషన్స్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి రీసెంట్ గానే మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి టెక్నికల్ సపోర్ట్ ఏజెంట్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు హ్యాపీగా ఇంటి నుండే వర్క్ అయితే చేసుకోవచ్చు గైస్. ఎవరైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే ఇక నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అలాగే వన్స్ మీరు ఇక టెక్నికల్ సపోర్ట్ ఏజెంట్ పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు శాలరీ కనుక చూసుకున్నట్టే 2 to 2.5 to 4 lakh per annum శాలరీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మీకు స్టార్టింగ్ శాలరీనే 23,000 to 25,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చాలా మంచి ప్యాకేజెస్ తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్ మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి నుండే వర్క్ చేస్తూ మంత్లీ మీరు 23,000 to 25,000 మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. గైస్ ఇక నోటిఫికేషన్కి అయితే బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో వితౌట్ ఎక్స్పీరియన్స్తో ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఫ్రెషర్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా ఇక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు గురుగ్రామ్ ఆర్ హర్యానాలో అయితే ఉందన్నమాట. బట్ మనకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఇక నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 75 వేకెన్సీస్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో నోటిఫికేషన్ అయితే వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి సో మ్యాక్సిమం వీడియో చూసి వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ చూడండి బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ ఈక్వివలెంట్ లైక్ బీఎస్సీ, బీసీఏ, బీఏ, బీకామ్, బీబీఏ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో బ్యాచిలర్స్ డిగ్రీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో లేదా మీకు డిగ్రీలో బీఎస్సీ కావచ్చు, బీసీఏ కావచ్చు, బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీబీఏ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. గైస్ ఎవరైతే బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ క్వాలిఫికేషన్స్ ఉంటారో వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అనమాట. నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళైతే ఇక నోటిఫికేషన్ కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోండి. సో మీకు ఏ స్పెషలైజేషన్ లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్ లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఇక్కడ చూడండి రెస్పాండ్ టు కస్టమర్ ఎంక్వైరీస్, కన్సర్న్స్ అండ్ రిక్వెస్ట్ త్రూ మెయిల్, చాట్ సపోర్ట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క కంపెనీ కస్టమర్స్ అయితే మిమ్మల్ని డిఫరెంట్ టెక్నికల్ ఇష్యూస్తో అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓవర్ ది ఈమెయిల్స్ ద్వారా కావచ్చు, చాట్ ప్రాసెస్ ద్వారా అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే కస్టమర్స్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారో సో ఈ యొక్క కస్టమర్స్ యొక్క రిక్వెస్ట్కి మీరు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి సో వాళ్ళు ఏదైతే ఇష్యూస్ చెప్తున్నారో సో ఇక ఇష్యూస్ని అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓవర్ ది మెయిల్ అండ్ అలాగే చాట్ ప్రాసెస్ ద్వారా మీరు యొక్క వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే ఐడెంటిఫై అండ్ ట్రబుల్ షూట్ కస్టమర్ ఇష్యూస్, ప్రొవైడింగ్ కాంప్రహెన్సివ్ అండ్ టైమ్లీ సొల్యూషన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో కస్టమర్స్ ఏదైతే ఇష్యూస్ చెప్తున్నారో సో ఇక ఇష్యూస్ కి అయితే మీరు బెస్ట్ రిజల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో కస్టమర్స్ యొక్క ఇష్యూస్ ని మీరు ఐడెంటిఫై చేసేసి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఆర్ ప్రాపర్ సొల్యూషన్స్ అయితే మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే కొలాబరేట్ విత్ అదర్ టీమ్స్ టు అడ్రస్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అండ్ ఎన్షూర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు యొక్క కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు అదర్ మెంబర్స్ అంటే అదర్ టీమ్ మెంబర్స్ అయితే మీరు కొలాబరేట్ అవుతూ యొక్క వర్క్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇది వచ్చేసి మీ చేయాల్సిన వర్క్. వన్స్ మీరు యొక్క పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ కనుక చూసుకోవట్లేదు గైస్ మీకైతే ఎక్సలెంట్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. వర్బల్ కమ్యూనికేషన్స్ లేకపోయినా పర్లేదు. సో రిటర్న్ కమ్యూనికేషన్
కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. అలాగే దీంతో పాటు స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలి, అనలిటికల్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు సో కస్టమర్ సపోర్ట్ సాఫ్ట్వేర్ అండ్ అలాగే చాట్ ప్లాట్ఫామ్స్ కి సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. అలాగే కస్టమర్స్ ఏదైతే ఇష్యూస్ చెప్తున్నారో సో ఇక ఇష్యూస్ ని మీరు అర్థం చేసుకొని వాళ్ళకి ప్రాపర్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు మల్టీ టాస్కింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్ లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే దీంతో పాటు గైస్ మీకు ఏమైనా ఇక చాట్ బేస్డ్ ఎన్విరాన్మెంట్ లో వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే ప్రీవియస్ గా మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. బట్ మ్యాండేటరీ అయితే కాదు కాబట్టి సో ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా ఇక నోటిఫికేషన్ కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వర్క్ లొకేషన్ అలాగే షిఫ్ట్ టైమింగ్స్ కనుక చూసుకున్నట్టే గైస్ వర్క్ లొకేషన్ కనుక చూసుకుంటే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ యూ విల్ బి రిక్వైర్డ్ టు వర్క్ ఇన్ ఎనీ షిఫ్ట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మనకైతే ఇది పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. సో మీరు పర్మనెంట్ గా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్ లో మీకు మీ యొక్క ఫ్లెక్సిబుల్ షిఫ్ట్స్ లో మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకి ఇక్కడ కొన్ని షిఫ్ట్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయన్నమాట. సో ఇక షిఫ్ట్స్ లో మీరు ఏదైనా ఒక షిఫ్ట్ లో వర్క్ చేస్తే సరిపోతుంది. సో మీ యొక్క కన్వీనియంట్ బట్టి మీ యొక్క ఫ్లెక్సిబిలిటీని బట్టి మీరు యొక్క షిఫ్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి మనకు షిఫ్ట్స్ కనుక చూసుకుంటే మార్నింగ్ 5:30 నుంచి ఆఫ్టర్నూన్ 1:30 వరకు 1 షిఫ్ట్ అయితే ఉంది. అలాగే ఆఫ్టర్నూన్ 1:30 నుంచి నైట్ 9:30 వరకు 1 షిఫ్ట్ అయితే ఉందన్నమాట. అండ్ అలాగే నైట్ 9:30 నుంచి మార్నింగ్ 5:30 వరకు 1 షిఫ్ట్ ఉందన్నమాట. సో ఈ యొక్క షిఫ్ట్స్ లో మీ యొక్క ఫ్లెక్సిబిలిటీని బట్టి మీరు ఏ షిఫ్ట్ లో అయినా వర్క్ అయితే చేసుకోవచ్చు. ఇందులో ఏదో ఒక షిఫ్ట్ అనమాట మీ యొక్క కన్వీనియంట్ బట్టి మీరు యొక్క షిఫ్ట్ ని అయితే సెలెక్ట్ చేసుకునేసి ఆ యొక్క షిఫ్ట్ లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే వీళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి సో మన దగ్గర నుంచి కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి హార్డ్వేర్ ప్రీ రిక్విజిట్స్ అని చెప్పేసి ల్యాప్టాప్ 8GB ర్యామ్ విండోస్ 10 అయితే ఉండాలన్నమాట. అలాగే ఇంటర్నెట్ స్పీడ్ మినిమం 30 Mbps స్పీడ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీ వర్క్ చేయడానికి ఓన్ గా మీ దగ్గర ఓన్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అయితే ఉండాలి. అండ్ అలాగే గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఈ యొక్క రిక్వైర్మెంట్స్ కనుక ఉన్నట్టు మీరు హ్యాపీగా ఇక నోటిఫికేషన్ కి అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఐటీ సర్వీసెస్ అండ్ కన్సల్టింగ్ ఇండస్ట్రీలో చార్ట్ సపోర్ట్ అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకు ఫుల్ టైం పర్మనెంట్ జాబ్, ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఒక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సో నోటిఫికేషన్ అయితే మనకు వెరీ రీసెంట్ గా పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి సో మాక్సిమం వీడియో చూసి ఉంటేనే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. గైస్ ఇక నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి ఒక కంపెనీ వాళ్ళు సపరేట్ గా మనకు గూగుల్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో ఇక గూగుల్ ఫామ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్ లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ajsjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్ కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్ లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ గా గూగుల్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో గైస్ చూడండి మీకు ఇలా గూగుల్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక గూగుల్ ఫామ్ అయితే మీరు ఫిల్ చేసేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి మనకు ఏదైతే నేను డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా ఉన్నాయి. సో 1-2 సార్లు అయితే మీరు క్లియర్ గా చెక్ చేసుకునేసి అప్లై అయితే చేసుకోండి. సో సెలక్షన్ ప్రాసెస్ కూడా మనకు క్లియర్ గా ఇక నోటిఫికేషన్ లోనే మెన్షన్ చేయడం జరిగింది. సో అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఇక ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మీ యొక్క ఈమెయిల్ అయితే ఇచ్చేసేయండి. సో మీ యొక్క ఈమెయిల్ ఇచ్చిన తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్ అలాగే మీ యొక్క మెయిల్ ఐడి అయితే మళ్ళీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీరు ఏ షిఫ్ట్ లో వర్క్ చేయాలనుకుంటున్నారో ఇక షిఫ్ట్స్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో మాక్సిమం మీరు 5:30 to 1:30 ఉండేదైతే సెలెక్ట్ చేసుకోండి గైస్. ఎందుకంటే సో మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్ లో మీరు డే షిఫ్ట్ లోనే వర్క్ అయితే చేసుకోవచ్చు. లేదా మేము నైట్ షిఫ్ట్ లో వర్క్ చేస్తాము 1:30 నుంచి 9:30 వరకు అనుకుంటే సో ఇక 2 ఆప్షన్స్ లో మీరు ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసేసుకోండి. లేదంటే ఎనీ ఆఫ్ ది అబోవ్ మీరు ఏ షిఫ్ట్ లో అయినా మేము వర్క్ చేయగలం అనుకుంటే ఎనీ ఆఫ్ ది అబోవ్ అని చెప్పేసి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మీకు హైయెస్ట్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. BSc, BCA, BCom, BBA, BA. సో ఒకవేళ అదర్ క్వాలిఫికేషన్ కనుక అయినట్టయితే అదర్స్ అని చెప్పేసి మెన్షన్ చేసేసి సపోర్ట్ క్లర్క్ క్వాలిఫికేషన్ అయితే మెన్షన్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు డిగ్రీ ఏ కాలేజ్ లో చదువుకున్నారని చెప్పేసి ఇక్కడ డిగ్రీ కాలేజ్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. తర్వాత వచ్చేసి ఇయర్ ఆఫ్ పాస్ అవుట్స్ అయితే మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. బిఫోర్ 2022 పాస్ అవుట్స్ క్యాండిడేట్స్ విల్ నాట్ బి కన్సిడర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే 2020, 21, 22, 23 బ్యాచెస్ అయితే ఎలిజిబుల్ అనమాట. సో ఈ యొక్క బ్యాచెస్ వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యావ్ యూ కంప్లీటెడ్ మాస్టర్స్ డిగ్రీ అయితే అడుగుతున్నారు. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి.
తర్వాత వచ్చేసి మీ యొక్క కరెంట్ సిటీ నేమ్ అయితే మెన్షన్ చేసేసేయండి. తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే ఎన్ఎస్ ఎక్స్పీరియన్స్ ఉందో అది మెన్షన్ చేసేసేయండి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఫ్రెషర్స్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మీరు ప్రజెంట్ వర్క్ చేస్తున్నైతే అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఎస్ ప్లీజ్ మెన్షన్ యువర్ కరెంట్ సిటీసీ అయితే అడుగుతున్నారు. సో ఒకవేళ మీరు ప్రజెంట్ వర్క్ చేస్తున్నట్టయితే సో మీ యొక్క కరెంట్ సిటీసీ ఎంత వస్తుందో అదైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ గా ఫర్ మంత్ కి ఎంత శాలరీ వస్తుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. తర్వాత వచ్చేసి మీ దగ్గర ఓన్ ల్యాప్టాప్ డెస్క్టాప్ 8GB ర్యామ్ అండ్ అలాగే విండోస్ 10 అండ్ అలాగే బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఉందని అయితే అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసేసేయండి. సో మ్యాక్సిమం ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసండి గైస్. ఖచ్చితంగా ల్యాప్టాప్ డెస్క్టాప్ కంపల్సరీగా ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ యువర్ కెరీర్ గోల్ అండ్ అండర్స్టాండింగ్ ద రోల్ విచ్ ఆర్ ఆఫరింగ్ ఇన్ 200 to 500 వర్డ్స్ అని అయితే అడుగుతున్నారు. గైస్ మీ యొక్క కెరీర్ గోల్ గురించి అండ్ అలాగే యొక్క జాబ్ రోల్ గురించి మీరు ఏమర్థం చేసుకున్నారని చెప్పేసి 200 to 500 వర్డ్స్ లో మీరు ఇక్కడ సో ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. మాక్సిమం 200 వర్డ్స్ ఉంటే సరిపోతుంది. సో ఇంగ్లీష్ లో అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేసేసేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత ప్లీజ్ అప్లోడ్ వీడియో డిస్క్రైబింగ్ యువర్ సెల్ఫ్ డ్యూరేషన్ 1 minute అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మీరు సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో అయితే చేసేసి 1 minute ఉంటే సరిపోతుంది అనమాట డ్యూరేషన్. సో 1 minute సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో చేసేసి సో ఆ యొక్క వీడియో ఫైల్ అయితే మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది ఎలా అప్లోడ్ చేయాలంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియో చేసుకున్న తర్వాత మీ యొక్క వీడియోని అయితే మీరు గూగుల్ డ్రైవ్ అయితే సెండ్ చేసుకోండి. సో సెండ్ చేసుకున్న తర్వాత అక్కడ మీరు షేర్ పైన క్లిక్ చేసేసి సో ఆల్ వ్యూవర్స్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక లింక్ అయితే కాపీ చేసుకునేసి సో ఇక ఫైల్ అయితే ఇక్కడ అప్లోడ్ చేసేసేయండి. సింపుల్ గా అప్లోడ్ అయిపోతుంది అనమాట. తర్వాత వచ్చేసి మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేసేసేయండి. సో రెజ్యూమ్ ని అప్లోడ్ చేసిన తర్వాత మనకు ఇక కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో 12 months ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారనమాట. సో మీకు 12 months ట్రైనింగ్ కావాలి అనుకుంటే సో మీరు ఇక్కడ ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో అంటే ఆఫీస్ లొకేషన్ కి వెళ్ళి తీసుకుంటాం అనుకుంటే సో ట్రైనింగ్ వద్దనుకుంటే ఇక్కడ నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత సో ఇక కంపెనీ అంటే ఇక పోస్ట్ కి సిటీస్ అంటే శాలరీ వచ్చేసి 3.5 lakh to 4 lakh per annum శాలరీ అనమాట. సో ఇక శాలరీకి మీకు ఓకే అనేది అడుగుతున్నారు. సో మీరు ఇక్కడ కంపల్సరీగా ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసేసి సబ్మిట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసి ఉంటేనే యువర్ రెస్పాన్స్ హ్యాస్ బిన్ రికార్డెడ్ అని చెప్పేసి మీకు పాపప్ అయితే రావడం జరుగుతుంది. సో అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అయినట్టు. సో ఇదైతే మీరు ఈ యొక్క గూగుల్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో వన్స్ మీ యొక్క గూగుల్ ఫామ్ ని ఫిల్ చేసిన తర్వాత సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ చూడండి మనకు టోటల్ గా 5 steps అయితే వీళ్ళు సెలక్షన్ ప్రాసెస్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఫస్ట్ అయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేసిన తర్వాత సో మీ యొక్క అప్లికేషన్ ని వీళ్ళు రివ్యూ చేసేసి మీరు మీ యొక్క అప్లికేషన్ షార్ట్ లిస్ట్ కనుక అయినట్టయితే మీకు ఆన్లైన్ టెస్ట్ లింక్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎవరైతే ఈ యొక్క ఆన్లైన్ అసెస్మెంట్ క్లియర్ చేస్తారో వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ 3 పోస్ట్ వర్చువల్ రౌండ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ వర్చువల్ రౌండ్ ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకి సెకండ్ వర్చువల్ రౌండ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక 2 rounds ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి సో జాబ్ లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. ఆఫర్ లెటర్ రిలీజ్ చేసేసి సో ఇదైతే మనకు 5 steps లో సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్ లో అప్లై లింక్ అయితే అవైలబుల్ లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇట్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.